హ్యాపీ రిజరెక్షన్ టు ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టేటస్ చూస్తున్నారో అందరికీ కూడా ఈరోజు యాజ్ యూ ఆల్ నో దట్ దేవుడు చనిపోయి తిరిగి లేచిన రోజు చాలా చాలా హ్యాపీ డే అండ్ ఇంపార్టెంట్ డే నా లైఫ్లో అయితే. ఎందుకంటే దేవుడు తిరిగి లేచి ఆ పరలోకంకి వెళ్ళి మరి ఏ రీతిగా అయితే వెళ్ళానో అదే రీతిగా నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పిన రోజు. అంటే ఈ రోజు వల్ల ఒక నిరీక్షణ దేవుని కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి వస్తాడు అని అంటే కేవలం ఈ రోజు వల్లే. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రోజు. దేవుడు మళ్ళీ మన కోసం తిరిగి వస్తాను వాగ్దానం చేసి వెళ్ళిండు. సో వస్తాడు దేవుడు, మళ్ళీ తిరిగి వస్తాడు అంటే చాలామంది క్రిస్టియన్స్ భయపడతా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని తండ్రిగా భావిస్తారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన తండ్రి, మన ఫాదర్ మన డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ వస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కానీ భయపడము. సో ఎవరైతే తండ్రిగా ఫీల్ అవ్వరో వాళ్ళు మాత్రమే భయపడతారు. సో దేవుడు మనకు తండ్రిగా ఈ ఒక ఆదరణకర్తని పరిశుద్ధాత్మని మనలో ఉంచిండు. మీకు ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పిండు. కాబట్టి అంటే దేవుని ఆత్మని కలిగి ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఎవరో పాస్టర్ అవసరం లేదు, మనకి ఎవరో అవసరం లేదు. దేవుడే మనలో ఉండి మనకు సర్వసత్యాన్ని బోధిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఆత్మని కలిగి ఉన్నాం. అంటే చాలా గొప్పది మనలో దేవుని ఆత్మని కలిగి ఉండడం అనేది. సో దేవుడు మన తండ్రిగా ఫీల్ అవుతే ఆయన మనం ఏదో చేయాల్సిన అవసరం లేదండి. దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటే చాలు. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు అనేది మనం తెలుసుకొని ఉంటే అదే చాలు మన లైఫ్లో. ఇంకేది చేయని అవసరం లేదు. సో ప్రాక్టీస్ ఎవ్రీడే. అంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే ప్రతి ఒక్క చిన్న వాటిలో కూడా చాలా అది మన లైఫ్లోకి అది అంటే మన లైఫ్ సరిపోదు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి. సో దేవుడు మళ్ళీ తిరిగి వస్తా అంటే ఆ రోజు కంటే ఇంకా హ్యాపీ డే ఇంకా ఏది ఉండదు. సో ఈరోజు పునరుత్థాన దినం వల్ల ఆ యొక్క నిరీక్షణను దేవుడు మనకి ఇచ్చిండు. కాబట్టి ఈరోజు చాలా చాలా హ్యాపీ డే అండ్ ఇంపార్టెంట్ డే అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ రిజరక్షన్ డే. అంటే ఈరోజు మనకు నిరీక్షణనే కాదు, ప్రేమ అంటే ఏంటి, తండ్రి యొక్క ప్రేమ ఏంటి, కుమారుని యొక్క ప్రేమ ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ ఏంటి అనేది మనకు తెలిపిండు. అది అర్థం చేసుకోవడానికి మన లైఫ్ సరిపోదు. సో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మనకు నేర్పించింది దేవుడు. అదేవిధంగా ఈరోజు మనకు దేవుని శక్తిని అనుగ్రహించింది. కాబట్టి ఆయన శక్తిని మనం పొందుకొని ఈ లోకంలో ముందుకు సాగాలి. మనం ఫీల్ అవుతూ ముందుకెళ్ళాలని. విష్ యూ ఆల్ హ్యాపీ రిజరక్షన్ డే.